ఇంకోటి మెదక్ జైరాబాద్ సీట్ యాక్చువల్ గా సురేష్ షెట్కార్ కి కాంగ్రెస్ కు ఉన్నదని అంటా ఉన్నారు. సో అక్కడ కూడా మరి 50-50% ఛాన్సెస్ చూడాలి. సో మెదక్ లా రఘునందన్ రావు ఫైనల్ గా రఘునందన్ రావు మాత్రమే గెలవబోతున్నాడు అనేది రిపోర్ట్. నీలం మధు అట్లే అంటే బీఆర్ఎస్ కి అవకాశం ఉన్నటువంటి ఏకైక సీటు వెంకటరామరెడ్డి అని చెప్పినప్పటికి కూడా మనకు ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారము గతంలో ఎవ్వరికి చెప్పలేని పరిస్థితి, త్రిముఖ పోటీ సాగింది, ముగ్గురిట్లలో ఎవరైనా గెలవచ్చు, అంత భీకర పోరును తలపించింది మెదక్ అని చెప్పినప్పటికీ కూడా వెంకటరామరెడ్డి పంచినటువంటి డబ్బులు తీసుకొని కూడా రఘునందన్ రావుకే ఓటు పడ్డాయి, ఓట్లు వేసినామని చెప్పినటువంటి ప్రజల ద్వారా తీసుకున్నటువంటి శాంపిల్స్ ద్వారా చూస్తే చివరికి రఘునందన్ రావే గెలుస్తున్నాడని చెప్పి అంటా ఉన్నారు. సో ముగ్గురు అంటే ఒకవేళ నీలం మధు స్ట్రాంగ్ గా లేకపోయినా రఘునందన్ రావు ఈజీగా బయటపడేటోడే, కానీ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయిన నీలం మధు కూడా కంప్లీట్ గా ముదిరాజు ఓట్లను పోలరైజ్ చేయగలిగిండు, బీసీల ఓట్లు కొంత పోలరైజ్ చేయగలిగిండు అనే ఒక భావనతోని అట్లే అక్కడ ఉన్నటువంటి ఆ మెదక్ కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గం మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మైనంపల్లి రోహిత్ ఉండడం వల్ల వచ్చినటువంటి కొన్ని ఓట్ల ద్వారా మెదక్ కొంత ఎవరికి మన నీలం మధుకు అవకాశం ఉండొచ్చు అని అన్నారు, కానీ నీలం మధు కాదు, ఫైనల్ గా రఘునందన్ రావుకే అవకాశం ఉంది, రఘునందన్ రావే బయటపడుతుండే. వెంకటరామరెడ్డికి వస్తే ఒకే ఒక్క సీట్ రావాలని అక్కడ అని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ రఘునందన్ రావుకే ఫైనల్ సీట్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఇంటర్నల్ సర్వేలో